గుడిని ఎవరో కూల్చారు, ఖచ్చితంగా ప్రభుత్వం సరిగ్గా చర్య తీసుకోలేదు, లేదా గుళ్ళో విగ్రహాలు లేదంటే రథదగ్ధం ఖచ్చితంగా తప్పని అన్నాం. ఎందుకు ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లేదా, హిందువులంటే అంత చులకనగా ఉందే, దీనికి తగిన బుద్ధి చెప్తారని ఆ రోజునే అన్నాం మనం. అదే సందర్భంలో జగన్కి ఆ దెబ్బ గట్టిగానే తగిలింది. ఇప్పుడు మరి ఒక రాయిచోటి సంఘటన లేకపోతే కాశీనాయన క్షేత్రం, ఈ రెండిటి విషయాల్లో హిందువుల ఆగ్రహం ఆక్రోశం పట్టట్లేదు. ఫలితంగా వాళ్ళు రైట్ చేస్తున్న పాయింట్, కడప అటవీశాఖ డివిజన్ కనుమలోయపల్లి వద్ద పాలకొండ రక్షితారణ్యంలో మసీదు అక్రమ నిర్మాణం కాదా, అక్కడ వేసిన సిమెంట్ రహదారి అక్రమ నిర్మాణం కాదా, అక్కడ విద్యుత్ లైన్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, వీటిపైన ఎందుకు జిల్లా అటవీశాఖ అధికారి చర్యలు తీసుకోలేదు. సిద్ధవటం మండలం బాకరాపేట వద్ద 100 ఎకరాలు ఆక్రమించి క్రైస్తవ చర్చిని నిర్మించారు, ఈ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ఎందుకు కూల్చడం లేదు. బాకరాపేట వద్ద అక్రమ చర్చి నిర్మాణం జ్యోతిక్షేత్రంలో భవనాలు కూల్చినట్టు ఎందుకు కూల్చలేదు. ఈ దేశంలో చట్టం అందరికీ ఒకే విధంగా పనిచేస్తుందా, లేక హిందువులంటే ఒంటి కాలు మీద వస్తుందా, ఇది ప్రశ్న. వాస్తవంగా ఈ రెండు కూల్చమని నేను చెప్పను, ఇది కూల్చడం తప్పు అంటున్నాను. ఎందుకంటే దశాబ్దాల తరబడి అలవాటైపోయినటువంటి ఒక క్షేత్రాన్ని కూల్చడం అన్నటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదన్నదే నా వాదన.